హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ముందుకే ఒక మంచి వీడియోతో వచ్చేసాను. ఇదేంటంటే శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం. ఇది జాలర్లు కొలుస్తారనమాట అమ్మవారిని. ఇక్కడ నేను 2 days బ్యాక్ కార్లో వెళ్ళాను, లైవ్ చేశాను. అక్కడికి అనేసి అన్నారు కదా, ఈ టెంపుల్కే వచ్చేసాను. ఇది టెంపుల్ కాదు, ఇల్లే. ఇక్కడ రాజరాజేశ్వరి దేవిని రాజులమ్మ అని పిలుస్తారు, రాజులమ్మ తల్లిని. వీళ్ళు జాలర్లు అనమాట. వీళ్ళు పూర్వం నుంచి ఇక్కడ అమ్మవారిని కొలుస్తారు. ఇక్కడ భూలోకమ్మ అని కూడా ఉంటుంది. ఫస్ట్ రాజరాజేశ్వరి దేవి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి ముడుపులు గట్ట సమర్పించుకొని కోడి పిల్లల్ని పందిరి మీదకి ఇసురుతారు, ఏవైనా కోరికలు నెరవేరుతాయని. ఇక్కడైతే ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట. ఏంటో తెలియదు ఈ అమ్మవారి మహత్యం ఏమిటంటే, ఏమైనా అనుకుని ఆ తల్లికి మొక్కుకున్నామంటే కంపల్సరీగా నెరవేరుతాయి. మా అమ్మ వాళ్ళు అందరూ వెళ్తూ ఉంటారు ప్రతి ఇయర్. ఇది పెద్ద గుడి ఏమీ ఉండదు. ఇక్కడికి వెళ్ళి మంచిగా మొక్కులు చేసుకొని భూలోక మాత దగ్గర ఆటలు వేస్తారు. ఆ వీడియో తీయకూడదని నాకు తీయడానికి అవ్వలేదు. మేము మా ఫ్యామిలీ, మా పెద్దమ్మలు, మా అన్నయ్యలు, మా వదినలు, మొత్తం మా అక్కలు, మా బావలు అందరం వచ్చేసామన్నమాట. ఇక్కడ వంటలు చేసినప్పుడు నాకు అవ్వలేదు వీడియో తీయడానికి. మంచిగా పొట్టేలు వేసారు. పొట్టేలు అవే వీడియోస్ తీసి పెట్టకూడదని చికెను, మటను, రైసు, రసం అన్నీ మంచిగా కర్రల పొయ్యి మీద వండేసి అక్కడే తినేసి అమ్మవారికి ముడుపులు సమర్పించేసుకొని మేమైతే ఈ ఇయర్కి అమ్మవారి ముడుపు ఇచ్చేస్తామన్నమాట. ఆ తర్వాత ఆన్ ది వేలో, ఇది ఎక్కడుందో చెప్పడం మర్చిపోయాను కదా, ఇది శ్రీకాకుళం జిల్లా. మీకు అరసవెల్లి శ్రీకూర్మం ఐడియా ఉంటుంది. శ్రీకూర్మం నుంచి ఒక 10 kilometers లోపలికి వెళ్ళాలన్నమాట. వత్సలవలస రాజరాజేశ్వరి అమ్మవారు చాలా ఫేమస్ అన్నమాట. ఆ తర్వాత మేము రిటర్న్ వచ్చేటప్పుడు శ్రీకూర్మం దర్శనం చేసుకుందాం కదా అని అంటే వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళే వాళ్ళు చాలామంది శ్రీకూర్మం వెళ్తారు. ఎవరో ఏదో చైర్పర్సన్ ఎవరో వస్తున్నారంట. మొత్తం ఫుల్గా డెకరేషన్ చేస్తున్నారు టెంపుల్ అంతాను. మేము అనుకోకుండా వచ్చాము. చాలా బాగా డెకరేషన్ చేశారు గుడి అంతాను. శ్రీకూర్మం అంటే నేను లాస్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను మీకు. శ్రీ మహావిష్ణువు తాబేలు కూర్మ అవతారం. ఇది చాలా ప్రసిద్ధమైన దేవాలయం, పురాతనమైన దేవాలయం. ఇక్కడ ఒక్క దగ్గర ఉంటుంది ఈ దేవాలయం. ఇక్కడ తాబేళ్ళు కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి అన్నమాట చూడటానికి. తాబేళ్ళ పార్కు. మేమైతే అనుకోకుండా, అదే అంటారు, మనం అనుకున్నా సరిగ్గా వెళ్ళలేము, అనుకోకపోతేనే ఏ టెంపుల్కైనా వెళ్ళగలం, అనుకోకుండా దర్శనం జరుగుతుంది అంటారు. అలా అనుకోకుండా వచ్చాం. మేము యాక్చువల్లీ అనుకోలేదు ఈ టెంపుల్కి వెళ్తామని. ఒక రాజులమ్మ తల్లి దర్శనానికి వెళ్ళి వచ్చేస్తాం కదా అనుకున్నాం. మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం వెళ్తామన్నమాట. ప్రతి సంవత్సరం అమ్మవారిది జాతర అవుతుంది. సంక్రాంతి అయిపోయిన తర్వాత పందిర్రాట వేసేసి రాజరాజేశ్వరి దేవికి తెస్తారనమాట. పెద్ద టెంపుల్ ఏమి ఉండదు, అది ఒక ఇల్లు అన్నమాట. వాళ్ళు పూర్వం నుంచి సముద్రంలో నుంచి అమ్మవారు వాళ్ళ ఇంటికి రావడం, అలా ఒక దగ్గర నుంచి మొత్తం చాలా వరకు అమ్మవారు వెళ్ళారనమాట. మేము కూడా అమ్మవారికి ముడుపులు కట్టించుకొని ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాం. మా అమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, అక్కలు, బావలు, అన్నయ్య, వదినలు అందరం. ఇంకా చాలామంది నేను వీడియో తీయలేదు, కొంచెం బిజీ అయిపోయి. ఈ ఎండకి మా చంటోడు కొంచెం అల్లరి చేశాడు, దానివల్ల నేను వీడియో తీయలేకపోయినా. సో శ్రీకూర్మం అయితే చాలా బాగా డెకరేషన్ కూడా చేశారు ఫ్రెండ్స్. ఇదిగోండి, మేమైతే లోపలికి దర్శనానికి వెళ్ళిపోయాము. లోపల వీడియో తీనిస్తారా లేదా అని సందేహంతో అయితే మాత్రం నేను షూట్ చేశాను. ఇది శ్రీకూర్మం లోపల టెంపుల్ మనకి ఎలా ఉంటుంది. నేనైతే చాలాసార్లు వెళ్ళాను. ఇది ఎలాగో వచ్చాను కదా అని మీకు వీడియో తీసి చూపిస్తున్నాను.
ఇదిగోండి గర్భగుడి లోపల ఇది స్వామివారు తాబేలు అవతారం. ఇక్కడ శ్రీ మహాలక్ష్మీదేవి కూడా మనకు దర్శనం ఇస్తారు. ఆ తర్వాత ఏంటంటే బయట శ్రీ మహావిష్ణువుతో పాటు శివుడు తాబేలు అవతారం కూడా ఉంటుంది. నేను లాస్ట్ టైం ఒక వీడియోలో అప్లోడ్ చేశాను, శ్రీకూర్మ మహర్షివిల్ అని. ఆ వీడియోలో మీరు చూడండి. సో ఇదే ఫ్రెండ్స్, నేను వచ్చే ట్రిప్ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నారు కదా. స్వామివారి దర్శనం కూడా అయిపోయింది. మొత్తం ఇక్కడ టెంపుల్ అంతా కవర్ చేసి వీడియో తీసాం. ఇంకా మా వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఇంకా అందరూ ఫొటోస్. ఫైనల్గా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చాక ఇక్కడ తాబేలు చూస్తుంటే బండకాయ తింటుందన్నమాట. చాలా బాగా అనిపించింది, అందుకనే వీడియో తీశాను నేను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టేక్ కేర్.